మొదటి ప్రేమ వదిలేసావు, మొదటి భక్తి వదిలేసావు, మొదటి ప్రార్థన వదిలేసావు, మొదటి ఆత్మీయ జీవితం వదిలేసావు, మొదటి రక్షణ ఉండేటువంటి స్థితి వదిలేసావు, మొదటి ఉండేటువంటి పరిశుద్ధత వదిలేసావు. ఇవన్నీ వదిలేసి బతికేస్తున్నావు. ఇదొక్కటి నీలో నాకు లోపం కనపడుతుంది అని చెప్పి దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ సంఘానికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ వార్నింగ్ ఏంటంటే, ఒక్కసారి రివైండ్ చేసుకో, ఒక్కసారి జ్ఞాపం చేసుకో, నువ్వు ఎక్కడ పడిపోయావో, నువ్వు ఇలా అవ్వడానికి రోజు కారణం ఏంటి, ఈ మొదటి భక్తిని కోల్పోవడానికి కారణం ఏంటి, నీ మొదటి ప్రేమను కోల్పోవడానికి కారణం ఏంటి, నీ మొదటి ఆసక్తిని కోల్పోవడానికి కారణం ఏంటి, నీ మొదటి భక్తి ఆత్మీయ జీవితాన్ని ఈ రోజు ఇంత దిగజారిపోవడానికి కారణం ఏంటి? మనిషా, పరిస్థితుల, స్థితిగతుల, నీ ఆలోచనల, లేకపోతే లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల, ఏది ఎక్కడ పడిపోయి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు. ఒకసారి రిమైండ్ చేసుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకుని ఏం చేయమన్నాడో ఒక్కసారి వాటిని అన్నింటినీ జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు. ఆ మొదటి క్రియలు మరలా నువ్వు చేయాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పే మాట ఇది. మనతో కూడా ఈరోజు దేవుడు మాట్లాడేది ఇదే. నువ్వు ఎక్కడ పడిపోయావో ఆ మొదటి ప్రేమ నీలో నేను చూడాలి, ఆ మొదటి భక్తి నేను నీలో చూడాలి, ఆ మొదటి వాక్యానుసారం జీవితం నీలో చూడాలి, ఆ మొదటి పరిశుద్ధతను కాపాడుకునే స్థితి నేను నీలో చూడాలి, ఆ మొదటిగా దేవుని సన్నిధికి వెళ్ళే ఆసక్తి నేను నీలో మరలా చూడాలి, మరలా చూడాలి. నువ్వు కోల్పోయావు, నీలో లేదు, ఈరోజు పూర్తిగా లేదు. ఎందుకంటే నీకు కామన్గా అయిపోయింది, నీకు సింపుల్గా అయిపోయింది, నీకు టేల్టీస్గా అయిపోయింది, నీకు పెద్దది అదంటే నీకు భయం ఉన్నట్లా. దేవుడు అన్నా, దేవుని సన్నిధి అన్నా, దేవుని వాక్యం అన్నా, ప్రార్థన అన్నా భయం లేదు, వదిలేసావు. భయం వదిలేసి బతుకుతున్నావు నువ్వు. నాకు మరలా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఖచ్చితంగా జ్ఞాపకం చేసి నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొందాలి ఈ విషయంలో. ఆమె ఖచ్చితంగా మారు మనసు పొందాలి ఈ విషయంలో. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు రక్షించబడిన దేవుని ప్రేమించడం కాదు, దేవుని నమ్మిన బిడ్డలను కూడా మనం ప్రేమించాలి, ఆ ప్రేమ చూపించాలి. ఆమె సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం, నువ్వే కుటుంబమైనా రావచ్చు, నువ్వే పరిస్థితి నుంచి అయినా, ఏ క్యాస్ట్ నుంచి అయినా నువ్వు రావచ్చు, కానీ సంఘంలో నువ్వు ప్రతి ఒక్కరిని దేవుని ప్రేమతో ప్రేమించాలి.